నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే. జై గురుదత్త పద్మిని. శ్రీ గురుదత్త అక్క. అక్క, చైత్ర బహుళపక్ష అష్టమి వస్తోంది. అష్టమికి కూడా అందున బహుళపక్ష అష్టమిని చాలా విశేషంగా చేసుకుంటూ ఉంటాము. అటు కాల భైరవ ఆరాధనలు చేసుకోవటం అనేది చాలా అందరికీ తెలిసినటువంటి విషయమే. అవును. అయితే ఆ రోజునే నర్మదా పుష్కరాలు కూడా మొదలు కాబోతున్నాయి. ఆ రోజు నుంచి మే 1వ తారీఖు నుంచి. అలాగే గురువు కూడా వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నారు. ఇక సంవత్సరం పాటు అక్కడే ఉండటం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇంత అంటే డెఫినెట్ గా ఇది ఒక అద్భుతమైనటువంటి రోజుగా ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. మరి ఈ రోజున ఎలా వినియోగించుకోవచ్చు? అష్టమి అనేది దత్త భక్తులందరికీ ప్రత్యేకమైన తిథి. ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఎందుకంటే అనగా స్వామి, అనగా లక్ష్మి, అనగాష్టమి అనేది ఖచ్చితంగా ఆ రోజు అనగాష్టమి వ్రతం చేసుకుంటే చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తారని చెప్తారు. అయితే అనగాష్టమి వ్రతం చేయలేని వాళ్ళు అనగా స్వామిని, అనగా లక్ష్మిని ఎలా పూజించాలో చెప్తాను వాళ్ళని. అలాగే ఆ రోజు కాలాష్టమి అని కూడా అంటారు. కాలభైరవుడికి చాలా విశేషమైన రోజు. ఎవరైతే మాకు ఈ కాలం అంటే ఈ కాలానికి అధిపతి ఎవరు? కాలభైరవుడు. కాలం కలిసి రావట్లేదు అనుకునే వాళ్ళకి కాలభైరవుడు కలిసి వచ్చేలా చేయటానికి ఆ రోజు కాలభైరవుడిని ఆరాధన చేయాలి. ఎలా చేయాలో అది కూడా చెప్తాను. ఈ రెండు చాలా ముఖ్యం. దీంతో పాటు బుధాష్టమి కూడా ఆ రోజు వస్తుంది. బుధవారం వస్తుంది. బుధవారం రోజు వస్తుంది బుధాష్టమి. ఎవరికైతే బుధ గ్రహ దోషాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ అష్టమిని చక్కగా పూజిస్తే బుధుడు ఎక్కడైతే వక్రీకరించి ఉన్నారో ఆ బుధుడు కూడా కొంచెం బుధుడు ప్రాబ్లమ్స్ నుంచి ఉపశమనం కల్పిస్తారు. రైట్. అసలు బుధుడు చాలా రోల్ ని ప్లే చేస్తుంటారు. బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి కదా. అవును. ఆ బుద్ధి కారకుడు బుధుడు కాబట్టి మనం ఖచ్చితంగా ఆరాధన చేయాలి. అవును, చాలా ఖచ్చితంగా చేయాలి. అయితే మీరు అందరి దగ్గర దత్తాత్రేయ స్వామి ఫోటో ఉండే ఉంటుంది. లేకపోతే అమ్మవారు దత్తాత్రేయ స్వామి, అనగామాత ఫోటోలు కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి. అవి తీసుకొచ్చి పెట్టుకొని ఇద్దరు కూడా చెరొక పక్క అంటే ఇద్దరు అంటే మామూలుగా మనం అనగాష్టమి పూజ చేసినప్పుడు 2 కలశాలు అనేవి పెట్టడం జరుగుతుంది పద్మిని. అలా కలశాలు అవి పెట్టడం కష్టం కాబట్టి చక్కగా కలశాలు పెట్టి పూజించుకుంటే చాలా మంచిది. ఆ రోజు అష్టమి. ప్రతి అష్టమికి కూడా ఏమీ చేయలేని వాళ్ళు, వ్రతం చేయలేని వాళ్ళు చేసే పద్ధతి చెప్తున్నాను. చక్కగా ఫస్ట్ గా ఒక పళ్ళెం తీసుకోండి. అందులో ఒక రెక్టాంగిల్ గీయండి. ఆ రెక్టాంగిల్ లో నుంచి ఒక స్టార్ గీయండి. ఏంటి, బియ్యం వేసేసుకుని దాని మీద ముగ్గుతోటి రెక్టాంగిల్ గీయండి. వరిపిండితో రెక్టాంగిల్ గీయండి. కావాలంటే దాని మీద వేస్తాను, ఖచ్చితంగా అది వాళ్ళు. తర్వాత ఎడం పక్క అనగా స్వామిని, కుడి పక్క అనగా లక్ష్మిని పెట్టుకొని 2 కలశాలు పెట్టుకోండి. 2 కొబ్బరికాయలు పెట్టుకోండి. 2 బ్లౌజ్ పీసులు పెట్టుకొని అక్కడే 2 కలశాల దగ్గర అనగా స్వామి అష్టోత్తరము, అనగాలక్ష్మి అష్టోత్తరం అనగాష్టమి రోజు చేసుకోండి. అష్టమి రోజు చేసుకోండి. దాన్ని అనగాష్టమి వ్రతం లాగా మీరు ఊహించుకొని ఈ ఏదైతే అష్టోత్తరం ఉంటుందో అనగా స్వామిది, అనగా లక్ష్మిది 2 కూడా చేసుకోండి. మీరు అక్కడ కుంకుమ పూజ చేసుకుని కుంకుమ వేస్తూ చేయండి. పసుపు కుంకుమ వేస్తూ చేయండి. తర్వాత ఆ కొబ్బరికాయలు ఏవైతే ఉంటాయో అవి తీసి నైవేద్యం వండుకొని మీ కుటుంబం అందరు కూడా తినండి నెక్స్ట్ 2 days లో. అంటే అనగాష్టమి వ్రతం చేయలేని వాళ్ళ గురించి ఆ రోజు అష్టమి ఆరాధన ఎలా చేయాలని చెప్తున్నాను. పొద్దున్నే చేయాల్సింది. దీంతో పాటు చక్కగా పసుపు ఒత్తులు తయారు చేసుకోండి. 5 ఒత్తులు పసుపు ఒత్తులు 5 ఒత్తులు పసుపు రాసేసుకోవచ్చు. పసుపు ఒత్తులు తయారు చేసుకొని చక్కగా నెయ్యి దీపం పెట్టి 5 ఒత్తులు వేసి వెలిగించండి. సపరేట్ గా ఒత్తులు వెలిగించమంటారా? కలిపేసి ఒక మట్టి ప్రమిద తీసుకొని 5 ఒత్తులు కూడా కలిపేసి, లేదా అంటే 5 డిఫరెంట్ చుట్టూ 5 వెలిగించుకున్నా పర్వాలేదు. పంచహారతిలాగా కూడా వెలిగించుకోండి అమ్మవారి దగ్గర. అలాగే వెలిగించుకొని ఈ అష్టోత్తరాలతో పాటు మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. చాలా విశేషమైన ఫలితం అమ్మవారు ఇస్తారు. అనగా లక్ష్మి తప్పకుండా ఇస్తారు. ఎందుకంటే అమ్మవారికి చాలా ఇష్టం అష్టమి తిథి. అలాగే కాలభైరవుడి గుళ్ళో ఆ రోజు ఏం చేస్తారంటే దీనికి ఒక చిన్న పద్ధతి చెప్తాను నేను. నవధాన్యాలు తీసుకోండి. నవధాన్యాలు ఒక చిన్న మట్టి ప్రిందు లాంటి దాంట్లో నవధాన్యాలు తీసుకోండి. ఆ రోజు దేవుడి దగ్గర పెట్టుకోండి.
దానికి మొత్తం పూజ చేయండి. Hmm. అంటే ఈ రోజుతో నాకుండే కష్టాలన్నీ కూడా పోవాలి. పోవాలి అని అనుకోండి. ఆ Hmm. నవధాన్యాలు దాని మీద ఒక నువ్వుల నూనె గాని Hmm. ఆవ నూనె గాని దీపం వెలిగించుకోండి. Hmm. దీపం వెలిగించుకొని Hmm. తర్వాత ఆ రోజు వీలైతే ఎండుమిరపకాయలు, మిరియాలు, బియ్యము, కాలభైరవుడి గుడికి వెళ్ళి దానం చేయండి. Hmm. కాలభైరవ అష్టకం కూడా చదువుకోండి. Right. అది ఇది ఒక మంచి రెమెడీ అవుతుంది. తర్వాత ఈ నవధాన్యాలు ఏం చేస్తారంటే అమావాస్య రోజు, తర్వాత అమావాస్య ఎప్పుడైతే వస్తుందో అమావాస్య రోజు ఈ నవధాన్యాలు తీసుకెళ్లి పారే అనుకోండి. అష్టమి రోజు అనుకుంటున్నారు కదా, తీసుకెళ్లి వేసే రోజు కూడా అలాగే అనుకోండి. ఎందుకంటే దేవతా వృక్షం రావి చెట్టు అక్కడ వదిలేసి ఈ రోజుతో నా కష్టాలు తొలగిపోతున్నాయి అని అనుకోండి. ఎవరు చూడకుండా వేసి వచ్చేసి. రైట్, అద్భుతం అక్క. ఒకసారి ఆ ముగ్గు చూపిస్తారా? తప్పకుండా చూపిస్తాను. ఆ ముగ్గు ఎట్లా వేయాలక్క? చాలా ఈజీరా పద్మిని. Hmm. ఫస్ట్ రెక్టాంగిల్ వేసుకోవాలి. ఎక్కడ రెక్టాంగిల్ గీసుకోవాలి ఫస్ట్. ఇలా ఇలా రెక్టాంగిల్ గీసుకున్న తర్వాత ఇలా స్టార్ వేసుకోవాలి. వచ్చిందా కరెక్ట్ గా? వస్తుంది. ఇలా స్టార్ ఆకారంలో వేసుకోవాలి. ఇక్కడ ఒక కలసం, ఇక్కడ ఒక కలసం వేసుకోవాలి. రెండు స్వామి అమ్మవారు ఇద్దరు వేసుకోవాలి. ఇక్కడ ఒక కలసం, ఇక్కడ ఒక కలసం పెట్టుకోవాలి. ఇక్కడ పూజ చేసుకోవాలి. ఈ సెంటర్ లో అయినా చేసుకోండి, లేదా సపరేట్ గా స్వామివారి అష్టోత్తరం స్వామివారి దగ్గర, అమ్మవారిది అమ్మవారి దగ్గర చేసుకోండి అష్టోత్తరం. అలా చేసుకున్న తర్వాత దీపం ఏదైతే పెడతారో ఇక్కడ సెంటర్ లో పెట్టండి. ఇద్దరికి కామన్ గా 5 ఒత్తుల పసుపు ఒత్తులతో దీపం ఇక్కడ పెట్టండి. అష్టోత్తరం నేను పంపిస్తాను పద్మిని, దాన్ని డిస్ప్లే చేసి ఆ అష్టోత్తరాన్ని ఫాలో అయితే బాగుంటుంది. రైట్, అద్భుతం. ఇలా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవాలి. అంటే ఎలా వేసుకోవాలంటే ఇంకా నీట్ గా వేయాలి. అంటే నేను ఏదో టూకీగా చూపించాను, జస్ట్ ఎక్స్ప్లెనేషన్. రెక్టాంగిల్ వేసుకుని అందులో నుంచి స్టార్ అని. పూర్వము కుబేర ముగ్గు అని వేసేవారు లక్ష్మి అనుగ్రహం కోసం. చాలా చక్కగా ఇలాగ వేసి ఇలాగా ఇలాగా ఇది కుబేర ముగ్గు. అంటే దీనివల్ల లక్ష్మీదేవి వచ్చి ఇంటికి వచ్చి చూసి వెళ్తుంది, ఈ ముగ్గు ఉంటేనే తన ఇంట్లోకి వస్తుంది అని శాస్త్రం చెప్తుంది అనమాట. అందుకే దీన్ని ఖచ్చితంగా ప్రతి ఇంటి ముందు ఉండేదన్నమాట. ఇలాంటి గీతల ముగ్గులు ఉండేవి, చుక్కల ముగ్గులు కూడా ఉండేవి. ఇప్పుడు ముగ్గులు కరువు అయిపోతున్నాయి, మొత్తం పెయింటే. అందుకని ఈ ముగ్గు వేసుకున్నా కూడా అమ్మవారికి చాలా ఇష్టం. బ్యూటిఫుల్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ అష్టమికి డెఫినెట్ గా అనఘాష్టమి వ్రతం చేసుకోలేని వాళ్ళు ఇంకొక తరుణోపాయం ఈ విధంగా కూడా తరుణోపాయం. తర్వాత ఈ కలసంలోని కొబ్బరికాయలతో ప్రసాదం చేసుకోవచ్చు. చేసుకుని ఆ కలసాల్లో ఏం వేయాలి అనే డౌట్ కూడా అందరికి వస్తుంది కాబట్టి ఒక దాంట్లో బియ్యం వేసుకోండి, ఒక దాంట్లో నీరు వేసేసి సుగంధ ద్రవ్యాలు వేసుకోండి, 2 మామిడి కొమ్మలు వేసుకోండి. ఆ మామిడి కొమ్మల మీద కొబ్బరికాయ పెట్టుకోండి, కొబ్బరికాయ మీద బ్లౌజ్ పీస్ పెట్టుకోండి. ఆ బ్లౌజ్ పీస్ కూడా బీరువాలో పెట్టుకోండి. ఇంకా మీ దగ్గర ఏవైతే లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, గోమతి చక్రాలు ఉంటాయో అవన్నీ కూడా పెట్టి ఆ రోజు పూజ చేసుకోండి. మళ్ళీ తిరిగి ఏమంటే వాటికి శక్తి మళ్ళీ వస్తుంది, శక్తి ఎనర్జైజ్ అవుతుంది అనమాట. మొన్నే మనం ఎనర్జైజ్ మంత్రం కూడా చెప్పాం. అలాగే కాలభైరవుడికి చెప్పిన ప్రక్రియ కూడా చాలా మంచి ప్రక్రియ పద్మిని. వాళ్ళ సమస్త దోషాలు కూడా పోతాయి అన్నమాట. బ్యూటిఫుల్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.